అసెంబ్లీ సాక్షిగా ఈ ఫిరాయింపులపైన ఒక స్పష్టమైన ప్రకటన కూడా మీరు చేశారు. ఇదే నేపథ్యంలో హైకోర్టు ఫిరాయింపులపైన స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే సుమోటుగా మేము తీసుకోవాల్సి వస్తుందని కూడా ఒక వార్నింగ్ లాగిచ్చింది. ఎట్లా చూస్తారు ఈ తీర్పైన? ఏదైనా ఫిరాయింపుల్ని నిరోధించడం కొరకు కోర్టులే చివరికి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే స్పీకర్లకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అందుకని సుమోటోగా కోర్టులే తీసుకుంటే దీనికి ఎక్కడో చోట బ్రేక్ పడాలి ఫిరాయింపులు అనేది, లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతూ ఉంది. అందువల్ల మేము మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఫిరాయింపుల్ని పూర్తిగా వ్యతిరేకించాలని, ఫిరాయింపు జరిగిన వెంటనే ఆటోమేటిక్గా ఆ పదవి రద్దు కావాలని, ఒకవేళ అలా కాకుండా వాళ్ళకి ఏమన్నా నాయకత్వం నిరంకుశపోకళ్ళు కాబట్టి అందులోనే కొనసాగాలని వాళ్ళు భావిస్తే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ఆ నాయకత్వం మీద నిరసనగా నువ్వు రాజీనామా చేయాలని నీకు భావన వచ్చినప్పుడు ముందు నీ పదవికి రాజీనామా చేయి. వాళ్ళు రాజీనామా చేయకుండా పార్టీ మారి ఎన్ని మాటలు చెప్పినా దానికి వ్యాలిడిటీ ఉండదు. అందువలన వాళ్ళ కోర్టు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశం చాలా మంచిది, మేము స్వాగతిస్తాం. సో మీకు అంచనా ప్రకారం ఒకవేళ అనర్హత వేటు పడే అవకాశం ఉందా? అనర్హత వేటు పడితే ఉప ఎన్నిక తెలంగాణలో రాబోతున్నదా? అది నా చేతుల్లో నేను చెప్పడానికి లేదు. దానికి అన్ని చాలా అడ్డంకులు ఉంటాయి. ఇప్పుడు అది ఒక విష్ఫుల్ థింకింగ్తో కోర్టు చెప్పిన మాట. అది దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలనేసరికి చాలా ఇబ్బందులు ఉండొచ్చు. అది అమలు అవ్వాలని కోరుకుందాం. అమలైనప్పుడు ఆటోమేటిక్గా ఒకవేళ రద్దు అయితే ఉప ఎన్నిక న్యాచురల్గా ఉంటుంది. అందువలన ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన దాన్ని పరిశీలన చేయాలంటే స్పీకర్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని కోర్టులు ఎక్కువగా యాక్టివ్ రోల్ తీసుకుంటే మంచిది. ఇక